హలో మామ, ఈరోజు అయితే ఇడ్లీ కొట్టు మూవీకి అయితే వచ్చేసాం. ఇంట్లో అయితే హాస్పిటల్కి వెళ్తామని చెప్పి మరి సినిమాకి వచ్చేసాం. మూవీ ఎట్లా ఉంటుంది చూద్దాం రండి, వచ్చేయండి చూద్దాం. టికెట్ అయితే తీసేసుకొని థియేటర్లోకి వచ్చేసాం. థియేటర్లో అయితే ఎవరు లేరు ప్రస్తుతం. ఇంకా టైటిల్ కార్డ్స్ అయితే పడిపోయినాయి చిన్న చిన్నగా. ఇప్పుడే ఇడ్లీ కొట్టు మూవీ చూసి వచ్చాం. మూవీ అయితే బాగానే ఉంది. ప్లాట్ వచ్చేసేసి ధనుష్ వాళ్ళ ఫాదర్కి ఒక షాప్ ఉంటుంది, ఇడ్లీ కొట్టు. అది ఆ ఊర్లోనే ఫేమస్. ఆ ఫేమస్ అయిన కొట్టుని వాళ్ళ నాన్న తర్వాత ధనుష్ ఎలా చూసుకుంటాడు అనేది మూవీ ప్లాట్. ఆ చూసుకునే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో దాని గురించి ఉంటుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్కి అండ్ ఆ ఇడ్లీ కొట్టుకి ఉన్న రిలేషన్ అండ్ ఎమోషన్ ఫుల్గా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో జీవి ప్రకాష్ సూపర్గా ఉంది. తర్వాత నిత్య మీనన్ అండ్ ధనుష్ మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా ఇంకా ధనుష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. కానీ ఎక్కడో నాకు డైరెక్టర్ కింద కొంచెం తగ్గింది అనిపించింది డైరెక్షన్. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా ఉంటుంది, ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతాం మనం, అంతా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది. అంటే స్టోరీని ఇంకా కొంచెం లాంగ్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ మూవీ అయితే గుడ్, పర్లేదు, ఒక ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి సినిమాలు టిఫిన్ షాప్ ఉన్న వాళ్ళకి అయితే బాగా అర్థమవుతాయి, మనకు అర్థం కావు. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.85కి. ఓకే, గుడ్ మూవీ. సాంగ్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.